ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం లా ఆఫ్ లీవేజ్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. లా ఆఫ్ రిపల్స్ నుంచి చెప్తూ మనకి టోటల్గా 18 లాస్, తర్వాత 18 అన్నటువంటి దాని యొక్క సంఖ్య యొక్క ఇవన్నీ కూడా మనకు చెప్పారు. 18 సెంటర్స్ చెప్పుకున్నాం, 18 డిగ్రీస్ ఇన్ మేసనరీ అని చెప్పుకున్నాం, 18 సప్లైన్స్ గురించి మనం చెప్పుకున్నాం, 18 లాస్ గురించి మనం చెప్పుకున్నాం. 18 అనేటువంటి నెంబర్, ఇంతేకాకుండా మనం 18 అన్నటువంటి దాని గురించి జ్యోతిషపరంగా ఎలా తెలుసుకోవాలో విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. అంతర్ముఖంగా మనం 18 అనేటువంటిది మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ మొత్తం 18. ఈ విషయాలు కూడా ఇవన్నీ కూడా మనం మొత్తం క్లాస్లో ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి విషయాలే. దాని యొక్క అయితే లా ఆఫ్ రిపల్స్ గురించి దీన్ని 3 హెడింగ్స్లో చదువుకుంటామని చెప్పి మనం చెప్పుకున్నాం గతంలో. ఆ 3 హెడింగ్స్ ఏమిటంటే, ఒకటి లా ఆఫ్ రిపల్స్ అండ్ ది ఫంక్షన్స్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ డిజైర్ అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ రిపల్స్ యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్, అది సెకండ్ హెడింగ్. థర్డ్ హెడింగ్ ఏమో ది లా ఆఫ్ రిపల్స్ యాజ్ ఇట్ డ్రైవ్స్ ఇన్ 7 డైరెక్షన్స్ and forces all that it contacts back unto the bosom of the 7 spiritual fathers. ఇవి ఈ 3 హెడింగ్స్లో మనం లా ఆఫ్ రిపల్స్ గురించి మనం చదువుకుంటాం. అందులో ది ఫస్ట్ హెడింగ్ ఏంటంటే ది లా ఆఫ్ రిపల్స్ అండ్ డిజైర్, అది ఫస్ట్ హెడింగ్. దీని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. The section with which we have now to deal will concern itself specifically with the major problem of humanity. We shall, however, touch upon it most briefly and will deal particularly with the aspect of it which shifts from the problem as it concerns the aspirant to the problem of the disciple. So problem of the aspirant నుంచి problem of the disciple అనుకుంటే దానికి సంబంధించినటువంటి అంతా కూడా ఏమిటంటే లా ఆఫ్ రిపల్స్ అనుకుంటుంది ఇక్కడ ఎక్కువగా పనిచేస్తాం. అది మనం ప్రస్తుతం మానవ జాతిలో లా ఆఫ్ రిపల్స్ అండ్ డిజైర్ అనుకుంటుంది. ఇది ఎక్కువగా ప్రస్తుతం జీవులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు ఇవి. అవి మనం చెప్పుకుందాం అంటున్నారు. Problem of the disciple. Underlying the entire psychological problem of humanity as a whole lies that major attitude towards existence which we characterize as desire. Towards existence. మాస్టర్ దాన్నే ఏదో పదంతో చెప్తారు మనకి పతంజలి ఔషధాలు. ఏమని చెప్తారంటే, మనం నేను జీవించి ఉండేంత వరకు అని చెప్పి ఏది మాట్లాడినా సరే ఆ ఉద్దేశంగా ఉంటుంటుంది. నేను ఉండేంత కాలంలో ఈ ఇల్లు కట్టాలి, నేను ఉండేంత కాలంలో పిల్లలకు పెళ్లి చేసేయాలి, నేను ఉండేంత కాలంలో ఇలా వాడు ఈ రకంగా వాడు మాట్లాడుతుంటాడు. దాన్ని ఏదో పదం చెప్తారు పతంజలి ఔషధాలలో మాస్టర్ గారు. సో ఇక్కడ కూడా దాన్ని ఏమన్నారంటే డిజైర్ అన్నారు. ఈ డిజైర్ అన్నటువంటి దీంతో వాడు భూమి మీద వాడు జీవిస్తూ ఉంటాడు. ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఏ హోల్ లైస్ దట్ మేజర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎగ్జిస్టెన్స్ విచ్ వీ క్యారెక్టరైజ్ యాజ్ డిజైర్. సో దాన్ని మేజర్ ఎంటైర్ సైకలాజికల్ ప్రాబ్లం అన్నారు. సైకలాజికల్ ప్రాబ్లం అన్నారు. ఏంటంటే డిజైర్ అంటున్నది ఒక సైకలాజికల్ ప్రాబ్లం.
కోరిక అన్నటువంటి రూపముగా కామము అన్నారు దాన్ని. ఈ కామం రూపముగా వాటిలో అది ఒక చాలా ఇబ్బంది పెడుతుంది ఆ కామము అనేటువంటిది. దాని గురించి చెప్తున్నారు. ఆల్ లెస్సర్ కాంప్లెక్సిటీస్ ఆర్ బేస్డ్ అపాన్ subservient to or are eminent from this basic urge. మిగిలినవన్నీ కూడా దీనికి అంటే దీనికన్నా తక్కువే కానీ దీనికన్నా పెద్దది ఏది కాదు. మిగిలినవన్నీ కూడా దీనికి అనుగుణంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆల్ కాంప్లెక్సిటీస్. సో డిజైర్, వీటిలో ఒక కోరిక అంటున్నది, కామం అంటున్నది ఒకటి వర్తిస్తారు. ఏంటంటే ఈ దేహం అనేటువంటిది ఒక కామం. ఈ దేహము అనేటువంటిది ఒక కామముగా వీటిలో వర్తిస్తోంది. సో ఈ మిగిలిన విషయాలన్నీ కూడా దీనికి అనుగుణంగా ఏర్పడుతున్నాయి లైఫ్లో, మీరు జాగ్రత్తగా గమనించుకోండి అన్నారు. Fraud calls this urge sex, which is nevertheless only another name for the impetus of attraction for the not self. సెక్స్ అంటే ఏంటో మనం చాలా వివరంగా గతంలో చెప్పుకున్నాం. దాన్నే ఇక్కడ ఇంకొక రకంగా మనం ఏమని చెప్పుకుంటారంటే అట్రాక్షన్ ఫర్ ది నాట్ సెల్ఫ్ అన్నారు. సెక్స్ అంటే ఏంటంటే అట్రాక్షన్ ఫర్ ది నాట్ సెల్ఫ్, అంటే దేహంపై భ్రాంతి, ఈ దేహమే నేను అన్నటువంటిదిగా అనుకుని జీవించడాన్ని ఇక్కడ డిజైర్ ఆస్పెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదర్ సైకాలజిస్ట్ స్పీక్ ఆఫ్ దిస్ డామినెంట్ యాక్టివిటీ యాజ్ ది విష్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ అకౌంట్ ఫర్ ఆల్ ఎలీడ్ క్యారెక్టరిస్టిక్ టెండెన్సీస్, all emotional reactions and the trend of the mental life in terms of the underlying wishes, longings and acquisitive aspirations as defense mechanisms or ways of escape from the inevitability of environing conditions. Ways of escape. So ఈ దేహ భ్రాంతి అంటున్న దాంట్లో అట్రాక్షన్ ఫర్ ది నాట్ సెల్ఫ్ అంటున్న దాంట్లో ఎక్కువగా ఉండిపోతున్నారు. ఆఫ్ దిస్ డామినెంట్ యాక్టివిటీ యాజ్ ద విష్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. దీని ఏమన్నారంటే విష్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఈ దేహంలో నేను ఉంటున్నాను, లేదా ఈ దేహమే నేను అంటున్నదిగా అనుకుని జీవించడం అంటుంటే దాన్ని ఏమన్నారంటే విష్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అండ్ అకౌంట్ ఫర్ ఆల్ ఎలీడ్ క్యారెక్టరిస్టిక్ టెండెన్సీస్, దీన్ని పట్టుకుని ఇంకా మిగిలినవన్నీ ఏర్పడుతున్నాయి. ఫస్ట్ ఈ దేహమే నేను అని అనుకోవడం చేత మిగిలినవన్నీ మన చుట్టూ ఈ ఇల్లు నాది, అసలు నువ్వనగా ఎవరు, సో ఇలాంటిది అసలు ఈ దేహమే నేను అనుకోవడం చేత మిగిలినవన్నీ కూడా అల్లుకుంటున్నాయండి. అందు గురించి ఆ విషయం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అంటున్నారు. టు దీస్ బిలాంగింగ్స్ అండ్ విషెస్ అండ్ ద లేబర్ ఇన్సిడెంటల్ టు దేర్ fulfillment, all men give their lives and everything done is in an effort to meet the realized need to face the challenge of existence with the demand for happiness. With the demand, all challenges మన లైఫ్లో కూడా ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతూ ఇవన్నీ మనం చాలా చేస్తుంటాం. ఇవన్నీ చాలా చేస్తున్నది ఏమిటో దేని గురించి అంటే in an effort, environing conditions, all men give their lives and everything done in an effort to meet the realized need to face the challenge of existence with the demand for happiness, for heaven, and for the eventual fulfillment of the hoped for ideal state. Of the hoped for ideal state. ఏంటంటే వీడు ఈ దేహంలో ఉండగానే మనం వీలైనంత దానం చేయాలండి, ఈ దేహంలో ఉండగానే ఏదైనా ఒక మంచి పని చేయాలండి. అసలు దేహం అంటే ఏమిటి అంటే మనం ఒక మంచి విషయాన్ని కూడా మనం వాడుతున్నటువంటి పదజాలం కొంచెం జాగ్రత్తగా సవరించుకోవాలి. దానం చేయండి, జీవించండి, చక్కగా ఒక మంచి పనులు చేయండి, పూజ చేయండి, ప్రేయర్ చేయండి, అన్ని కరెక్టే. కానీ ఇవన్నీ కూడా మనం దేనికి లింక్గా చెప్తున్నాం అంటే ఒక దేహము అంటుంటే దానికి లింక్గా మనం ఇవన్నీ చెప్తున్నాం కనుక అది జాగ్రత్తగా గమనించుకోండి అంటున్నారు. ఐడియల్ స్టేట్ అన్నారు దాన్ని. ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్డ్ బై సమ్ ఫార్మ్ ఆఫ్ urgency towards satisfaction, and this is distinct of man's search at every stage of his development. Some form of urgency towards satisfaction. వీటిలో ఏదో పొందలేదు అది పొందాలి, ఏదో పొందలేదు ఏదో పొందాలి. ఈ సాటిస్ఫాక్షన్ అన్నటువంటి దాని గురించి వీడు జీవుడు అనేటటువంటి పరిగెడుతూ ఉంటాడు అంతే, అలా పరిగెట్టడం అంటుంటుంది. Distinct of man's search at every stage of his development. Whether it is the instinctual urge to self-preservation, which can be seen in the savage search for food, or in the economic problems of the modern civilized man, whether it is the urge of self-reproduction and the satisfaction of that appetite, which works are today
in the complexity of the sex life of the race, whether it is the urge to be popular, loved, and esteemed, whether it is the urge for intellectual enjoyment and the mental appropriation of truth, or the deep-seated desire for heaven and rest, which characterizes the Christian, or the aspiration for illumination, which is the demand of the mystic, or the longing for identification with reality, which is the wish of the occultist. Desire or satisfaction అనుకుంటుంది అందరిలోనూ ఉందండి. ఇప్పుడు మనం ఏదో ఆధ్యాత్మికత అని పెట్టుకుంటున్నాం, కానీ మనం చదువుకునేటువంటి గ్రంథాల్లో కూడా ఒక డిజైర్ అంటున్నది మీలో పనిచేస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ అంటున్నది పనిచేస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్ అంటున్నది పొందడానికి ఈ గ్రంథం చదివాం, ఇంకో గ్రంథం చదవాలి. భాగవతం చదివాం, భారతం చదవాలండి, చాలా బాగుంటుందండి భారతం భాగవతం చదివాం. నెక్స్ట్ రామాయణం చదవాలండి, చాలా అద్భుతం, రాముడు. ఇలా మనకి ఒక సాటిస్ఫాక్షన్ కోసం మనం అలా పరిగెడుతున్నాం. సరే, లోవర్ లెవెల్లో అంటుంటాడు 10 రూపాయలు సంపాదించుకున్నాడు, 100 రూపాయలు పరిగెడుతున్నాడు, 100 రూపాయలు అంటుంటాడు 1000 రూపాయలకి 1000 రూపాయలు, ఇలా ఆ పరిగెట్టడం అది నడుస్తుంది. ఒక ఆధ్యాత్మికత అని పెట్టుకున్నటువంటి వాడు వీడు పరిగెడుతున్నాడు, వాడు పరిగెడుతున్నాడు. ఏమిటా అంటే ఒక సాటిస్ఫాక్షన్ పొందాలి. ఈ దేహము ఉండంగానే మనం ఇదేదో సాధించేసేయాలి, ఇదేదో పొందాలి, ఇదేదో చెయ్యాలి. ఈ దేహంలో ఉండంగానే మనం వీలైనంత జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఇలా ఒక తెలియనటువంటి ఒక కోరిక అనేటువంటిది అందరిలోనూ పనిచేస్తుందండి అంటున్నారు ఆయన. ఫిష్ ఆఫ్ ది అకల్టిస్ట్ అన్నారు. ఆల్ దిస్ ఈస్ డిజైర్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అనదర్, అండ్ బై దిస్ అర్జెస్ హ్యుమానిటీ ఈస్ గవర్న్డ్ అండ్ కంట్రోల్డ్. దీని చేత హ్యుమానిటీ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్. అదే మొత్తం మనందరినీ కూడా కంట్రోల్ చేసేస్తాం. లోవర్ లెవెల్లో ఉంటుంటాడు, లోవర్ లెవెల్లో ఆ విధంగా కంట్రోల్ అవుతున్నాడు. హయ్యర్ లెవెల్లో అంటే మనం మామూలుగా మనకు అర్థం అవడానికి ఒక భాగవతం చక్కగా ఒక ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నటువంటి వాడు ఆ విధంగా వాడు కంట్రోల్ అవుతున్నాడు. Entire humanity, I would say, most definitely controlled for the only a simple statement of the case. It is the realization of man's fundamental bias or controlling factor that lies behind the teaching given by the Buddha, and which is embodied in the 4 noble truths of the Buddhist philosophy, which can be summarized as follows. ఇక్కడ ఒక సింపుల్ స్టేట్మెంట్ ఆఫ్ ది కేస్ అన్నారు. అది బుద్ధ భగవానుడు 4 ప్రధానమైనటువంటి సత్యములుగా ఒక ప్రిన్సిపల్స్గా ఆయన ఇచ్చారు. ఆ బుద్ధ భగవానుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 4 సత్యములు ఏమిటో అవి చెప్తున్నారు ఇప్పుడు. ద 4 noble truths. Number 1, existence in the phenomenal universe is inseparable from suffering and sorrow. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ ఫినామినల్ యూనివర్స్ అంటే బతుకైనటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే బాధ, దిగులు అనేటువంటి ఉంటుంటాయి. అది పెద్దగా ముఖ్యం కాదు. సో ఈ సృష్టిలో ఎప్పుడైతే ఒకడు పుట్టాడో వాడితో పాటు ఒకడికి ఒక రకమైన బాధ ఉంటుంది, ఇంకో రకమైన బాధ ఉంటుంది. బాధ, దిగులు లేకుండా ఎవడు ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఇట్ ఈస్ అది ఒక పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈస్ డిజైర్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫినామినల్ యూనివర్స్. వీడి యొక్క సఫరింగ్ దేని గురించి ఉంటుంది? వీడి దేహము అంటుండేదిగా వీడు ఉంటున్నాడు కాబట్టి ఆ సఫరింగ్ అంటుండేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకుంటే, నేను ఈ దేహము అంటుండేదిగా అనుకుంటూ వీడు జీవిస్తున్నాడు కాబట్టి వీడికి సఫరింగ్ ఉంటుందండి అని చెప్తున్నారు. ఇన్ ద ఫినామినల్ లైఫ్, ఈ దేహము భ్రాంతి లేదా ఈ దేహముగా వాడు రిప్రజెంట్ అవుతున్నంతకాలం వాడికి సఫరింగ్ ఉంటుంది. నేను, నా కుటుంబము, వీడికి ఏదైనా నేను చెయ్యాలి, వీడికి ఏదైనా మంచి సెటిల్మెంట్ చూడాలి, లేదా వీడికి మన ఇంటికి మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక మంచి ఏదైనా ఇలా ప్రతిదా మనం అంటుండదంటే వీడు నేను ఈ దేహము అంటుండే దాంతో లింకప్గా మొత్తం వీడి జీవితం అంతా సాగుతూ ఉంటుంది. ద కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈస్ డిజైర్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫినామినల్ యూనివర్స్. థర్డ్ పాయింట్ ఇస్ ద సెసేషన్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అటైన్డ్ by eradicating desire for phenomenal existence. Desire for existence in the phenomenal existence. Eradicating desire for phenomenal existence. ఉంటే ఉంటాం, పోతా అని అనుకున్నవాడికి భయం ఉండదు, దిగులు ఉండదు, బాధ ఉండదు, ఏది. అంటే వాడు ఉండడం వలన అన్నీ జరుగుతున్నాయని అనుకున్నది ఎప్పుడు వాడు దేహంలో ఉన్నంత వరకు వాడి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందని అనుకుంటూ ఉంటాడు. లేకపోతే నా కుటుంబం ఏమీ అయిపోతుంది అంటున్నది వాడు ఏదైనా కారణం చేస్తాడు. దేహం వదిలేస్తే పైనుంచి చూస్తాడు, అవును నేను లేకపోయినా నా కుటుంబం హాయిగానే జీవిస్తున్నారు అన్నటువంటి విషయం తెలుస్తున్నాడు. కానీ అదేదో అప్పుడు తెలుసుకోవడం కన్నా ఇప్పుడు ఉండగానే మనం అంటుండేది ఈ దేహం అంటుండేది దేనికి మనకి ఇవ్వబడింది, దీని ద్వారా మనం నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఏమిటంటే చక్కగా తెలుసుకున్నటువంటి వాడు దేని యందు బాధ, దిగులు, విచారం పొందకుండా ఉంటాడు అన్నమాట. అందుకని థర్డ్ పాయింట్ ఏంటంటే
ఇరాడికేటింగ్ డిజైర్ ఫర్ ఫినామినల్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. అది తీసేసేయండి మైండ్లో చాలా. అది ఎప్పుడైతే ఈ నేననగా ఈ దేహం అన్నటువంటి భ్రాంతి ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు బాధ ఉండదు, దిగులు ఉండదు, విచారం ఉండదు, ఏది ఉండదు అన్నట్టు. ఒకే ఒక్కటిగా వీడు రిప్రజెంట్ అవుతుంటాడు. సో ఆ విధంగా వీడు ఉంటుంటా అంటే వీడికి జరుగుతుంది. ద పాత్, ఫోర్త్ పాయింట్ వచ్చేది, ద పాత్ టు ద సెసేషన్ ఆఫ్ సఫరింగ్ ఈస్ ద నోబుల్ ఎయిట్-ఫోల్డ్ పాత్. దీనికి ఏంటి ఆ పాత్ అంటే ఎయిట్-ఫోల్డ్ పాత్ అని చెప్పారు. అదే మనకి పతంజలి ఇచ్చినటువంటి పాత్. ఇట్ వాస్ ద రియలైజేషన్ of the urgency of man's need to the delivered from his own desire nature, which led Christ to emphasize the necessity to seek the good of one's neighbor in contradistinction to one's own good, and to advise the life of service and self-sacrifice, of self-forgetfulness and love of all things. Only in this way can man's mind and the eye of the heart be turned away from one's own needs to the satisfaction to the deeper demands of the race itself. రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఒకటి లవ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అని ఒకటి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నారు, లైఫ్ ఆఫ్ సర్వీస్ అన్నారు. టు అడ్వైజ్ ది లైఫ్ ఆఫ్ సర్వీస్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఆఫ్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. ఇప్పుడు కూడా సేవ ఒకటి, ప్రేమ ఒకటి, ఇది చక్కగా పెంపొందించుకోవడం. దీని చేత మాత్రమే వీటిని ఈ భ్రాంతి నుంచి వీడు బయటపడగలరు. లేకపోతే బయటపడటం అంత ఈజీ, అస్సలు ఈజీ కాదు. ఎంత పురాణం చెప్పుకున్న పురాణ వీడికి మళ్ళీ నేను నాది అటువంటి వీటిలో మానవుడు పడిపోతూ ఉంటాడు. కనుక వీడికి ఎప్పుడు దీని నుంచి ఇది ఏంటి అనుకో, ఒకటి లవ్ అని ఒకటి చెప్పారు, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అన్నది ఒకటి చెప్పారు. దిస్ ఓపెన్స్ ది ఐ ఆఫ్ ది హార్ట్ అని చెప్పారు. Until a man stands upon the path of perfection, he cannot really grasp the imperative demand of his own soul for release from the search for outer material tangible satisfaction and from desires. వీటి నుంచి రిలీజ్ అవ్వలేడండి అన్న వాడు పర్ఫెక్ట్ బీయింగ్ అవ్వాలి. పర్ఫెక్ట్ బీయింగ్ అవ్వకుండా ఉన్నంత వరకు వాడి చుట్టూతో ఉన్నటువంటి అవి వాడిని బంధిస్తూ ఉంటాయి. అవి వాడిని సోల్గా వాడిని ఉండనివ్వవు. ఒక మాటలో చెప్తాడు, వీడు ఎప్పుడైతే సోల్గా వీడు ఉంటాడో అప్పుడు వాడు పర్ఫెక్ట్ బీయింగ్గా వాడు తయారు. సోల్గా ఉన్నటువంటి వాడికి గోచరించేటువంటిది వేరుగా ఉంటుంది, పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి గోచరించేది వేరుగా ఉంటుంది. వాడికి పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఈ డిజైర్స్ ఇవన్నీ వాళ్ళు వర్తిస్తుంటాయి. సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా వీడికి వర్తించడానికి ఉండదు. ఇంకా ఇట్ హ్యాస్ బీన్ దిస్ డిమాండ్ విచ్ ఇండికేటెడ్ ద సోల్స్ నీడ్ టు ఇన్కార్నేట్ and to function for a needed period under the law of rebirth. As the work of purification proceeds upon the path of purification, this demand for release becomes stronger and clearer, and when the man steps out upon the path of discipleship, then the law of repulse can for the first time begin to control his reactions. The law of repulse అంటుంది వీటిలో రీబర్త్ అంటుంటే తెలుసుకోవాలి. వీడు లా ఆఫ్ రిబర్త్ అంటే the law of rebirth for a needed period under the law of rebirth. It has been demand which indicated the soul's need to incarnate and to function. Incarnate and function అంటే లా ఆఫ్ రిబర్త్ అంటున్నది వీడిలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు వీడు దేహం అంటున్నది ఒక పర్టికులర్ పర్పస్కి తీసుకోవడం అంటున్నది జరుగుతుంది. ఈ పర్టికులర్ పర్పస్కి దేహం అంటున్నది తీసుకోవడం అంటున్నది ఎప్పుడైతే వీడికి తెలియబడిందో అప్పుడు వీడి చుట్టూతో అంటున్నట్టు వాడి చేసి వీడు బంధింపబడు. ఆ పర్పస్ మాత్రం వీడు గుర్తుంటుంది, ఆ సాధన మాత్రం వీడు చేసుకుంటూ ఈ పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లో వీడు ముందుకు వెళ్ళడం అంటే జరుగుతుంది. యాజ్ ద వర్క్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రొసెస్ అపాన్ ది పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్, దిస్ డిమాండ్ ఫర్ రిలీజ్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ క్లియర్. డిమాండ్ ఫర్ రిలీజ్, వీడు ఎంతగా ప్యూరిఫై అయిపోతాడో అంతగా వీడు లోవర్ ప్లేన్స్ లో నుంచి వీడు అప్లిఫ్ట్ అయిపోవడం అంటే జరుగుతుంది. అవి దాన్ని ఏమంటే డిమాండ్ ఫర్ రిలీజ్ అన్న. వీడి చుట్టూ అలా అతుక్కుపోయి ఉంటాం కదా మనం, ఇది నాది అది నాది అంటున్నది ఇలా అతుక్కుపోయి ఉంటాడు కదా. సో దీని నుంచి రిలీజ్ అవ్వాలంటే వీడు ప్యూరిఫికేషన్ అవ్వాలి వీడు. సో ప్యూరిఫికేషన్ అవుతున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. When the man steps out upon the path of discipleship, then the law of repulse can for the first time begin to control his reactions. This takes place unconsciously at first, but it becomes more potent and more consciously appreciated to the as the disciple takes one initiation after another with increasingly pointed understanding. వీడిలో
ఒక స్థితి నుంచి ఒక స్థితికి వీడు ఎప్పుడైతే కనుక వీడు దీని నుంచి లా ఆఫ్ రిపల్స్ అంటున్నది వీడిలో పనిచేస్తూ వీడు చుట్టూ వీటిలో ప్యూరిఫికేషన్ అంటున్నది పెంపొందించుతూ ఉన్నప్పుడు వీడు లోవర్ ప్లేన్స్లో నుంచి వీడు చక్కగా అవేవి వీడిని బంధించకుండా ఉండడం అంటున్నది వీడికి సిద్ధిస్తుంది. సిద్ధింపబడినప్పుడు అప్పుడు వీడు ఇంక్రీజింగ్లీ పాయింటెడ్ అండర్స్టాండింగ్ అంటున్నది వీడిలో పెరుగుతుంది. It is not our intention in this treatise to deal with the development of the unevolved and undeveloped man in connection with these laws of the soul. I seek only to clear the way of the highly intelligent man, the aspirants of the world and the world disciples. The progress of the undeveloped and the average man can be covered by the following statements taken sequentially and describing the stages of his progress under the promptings of desires. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి వీటిలో డిజైర్గా వీటిలో పనిచేస్తుంటుంది. ఈ బుక్ ప్రధానంగా సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి టీచింగ్స్ ఇవ్వడం ఈ బుక్. కానీ అంతకన్నా తక్కువ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఈ ప్రాంప్టింగ్స్ అంటుంటే ఈ ప్రాంప్టింగ్స్ ఆఫ్ డిజైర్ వీటిలో ఎలా పనిచేస్తానంటే చెక్ చేసుకుంటే వీడు నెమ్మదిగా వీటి నుంచి అప్లిఫ్ట్ అవుతాడు. అందుగురించి ఇక్కడ ఒక 10 పాయింట్స్ ఇచ్చారు, 10 to 11 పాయింట్స్ ఇచ్చారు, మనకి 11 పాయింట్స్ ఇచ్చారు. అవేంటో అవి చూద్దాం మనకు. నెంబర్ 1 is the urge to experience, to exist and to satisfy the instinctual nature. మనలో ప్రధానంగా అంటే లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ 11 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అర్జ్ టు ఎక్స్పీరియన్స్. ఇదేదో పొందాలి, ఇదేదో చెయ్యాలి, ఇదేదో మనం కూడా అనుభవించాలి. ఈ ఫోన్ మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది. అది కాదండి లేటెస్ట్ ఫోనే కదా మీరు కొనుక్కున్నది, క్రితం సంవత్సరమే కదంటే కాదు, దానికన్నా ఇంకా లేటెస్ట్ వచ్చింది, అదేదో మనం కూడా కొనుక్కోవాలి. ది అర్జ్ టు ఎక్స్పీరియన్స్. తర్వాత టు ఎగ్జిస్ట్ అండ్ టు సాటిస్ఫై ద ఇన్స్టింక్చువల్ నేచర్. మనలో ఒక కోరిక, అది అలా కామం అంటుంది, అలా పనిచేస్తుంది, ఊరుతూ ఉంటుంది. ఊరకొండప్ప అంటాడు ఆయన, అంటాడు రమణ మహర్షి గారు, ఊరకొండప్ప అంటాడు. ఊరకొండప్ప అంటే ఏంటంటే అంటే ఊరికే కామ్గా కూర్చో అన్న ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే నిమ్మకాయ మీద ఉప్పేసాం అనుకోండి, అది అలా ఊరుతూ ఉంటుంది. అలా మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు మన చుట్టూతో ఉన్నటువంటి విషయాలకి, వస్తువులకి, వాటికి అలా ఊరిపోతూ ఉంటుంది. మనకన్నా ఒక ఖరీదైనటువంటి దుస్తులు కట్టుకుని ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఇదేంటి వీడి దుస్తులు చాలా బాగున్నాయి, వీడు ఎక్కడ కొన్నాడు, ఎంత పెట్టి కొన్నాడు, మనం ఎంత పెట్టి కొన్నాం, మనం కూడా ఈసారి కొనుక్కున్నప్పుడు ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం, ఇలా ఊరిపోతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే డిజైర్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. అర్జ్ టు ఎక్స్పీరియన్స్, టు ఎగ్జిస్ట్ అండ్ టు సాటిస్ఫై ద ఇన్స్టింక్చువల్ నేచర్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, గ్రాస్పింగ్, ఎగ్జిస్టింగ్, followed by renewed demand for more satisfying compliances of faith or destiny. సో వీటిలో ఏదో ఎక్స్పీరియన్స్ జరగాలి, ఏదో అనుభవం పొందాలి, మనం కూడా అనుభవించాలి అంటున్నది ఒకటి. తర్వాత గ్రాస్పింగ్, ఎగ్జిస్టింగ్, మనం కూడా దాన్ని ఎలా అయినా సరే మనం కూడా ఆ వస్తువు మన ఇంట్లో కూడా ఉండేటట్టు చూసుకోవాలి. వాడిది చాలా బాగుంది, ఓకే, దట్స్ ఆల్ రైట్. మన ఇంట్లో ఒక టేబుల్ ఉంది, వాడి ఇంట్లో ఒక రకమైన టేబుల్ ఉంది. వాడు ఏదో ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆ టేబుల్ కొనుక్కున్నాడు, మనం సంవత్సరం క్రితం మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి అప్పుడు ఈ టేబుల్ కొనుక్కున్నాం. దానికి కొంచెం ఏదో తేడా ఉంది, కానీ అది మనం తెచ్చుకోవాలి. అది మనలో తెలియకుండా అలా పనిచేస్తుంది. సో మనలో అలా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాడు తయారు చేసేవాడు కూడా అలా చిన్న చిన్న మార్పులతో అలా తయారు చేస్తాడు. ఎందుకంటే ఇది బాగానే ఉన్నా కూడా వీడు తీసి పడేసేస్తాడు, అది వీడు పొందుదాం అనేటువంటి భావం వీడిలో ఉంటుంది కాబట్టి వాడు అలా తయారు చేస్తుంటాడు. తయారు చేస్తున్న దానికి వీడు కూడా ఆ రకంగానే స్పందిస్తూ ఉంటాడు మానవుడు. ఎగ్జిస్టింగ్ ఫాలోడ్ బై రెన్యూడ్ డిమాండ్ ఫర్ మోర్ సాటిస్ఫైయింగ్ కంప్లైన్సెస్ ఆఫ్ ఫేర్ అండ్ ఆర్టిస్ట్. ఒకటి అనుభవించుతూనే ఇంతకన్నా ఇంకా 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 అంటాడు వీళ్ళు పనిచేస్తాం. చూసారా, అది అని ఏమన్నారంటే వీడు ఒకటి అనుభవం పొందాడు, అనుభవం పొందిన తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్, గ్రాస్పింగ్, వీడు ఇంకా ఏదో పొందాలి. ఒక గ్రంథం చదువుకున్నాం, ఇంకా ఏదో చదువుకున్నాం అంటాడు అనిపిస్తుంది సరే, దాన్ని ఎక్స్పీరియన్స్, గ్రాస్పింగ్. అయితే వీటన్నిటిలోనూ ఒకే ఒక స్థితి అంటున్నది అనుభవించుతూ ఉన్నటువంటి వాడికి ఏ రోజు ఎక్కడి దాకా ఏది చదువుకోగలుగుతాం ఆ రోజు ఎక్కడి దాకా చదువుకోగలుగుతాం అంతే. సో అలా పెట్టుకుంటూ ముందుకెడుతున్నప్పుడు దాని ఎందుకు ప్రత్యేకమైనటువంటి అంటే ఒక డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది పక్కన పెట్టేసేసి ఏదైనా చేసుకొని పర్వాలేదు. డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది పెట్టుకుని ఏది చేసినా కూడా అది వీడు ఫుల్ఫిల్మెంట్ లేదా వీళ్ళు పర్ఫెక్షన్ అంటున్నది తీసుకురాదు అంటే విషయం ప్రధానంగా గుర్తుంచుకోవాలి అక్కడ. థర్డ్ పాయింట్ వచ్చేసి cycle after cycle of demand for satisfaction, a period of satisfaction of a temporary nature and then further demands. This is the story of the race. Demand for satisfaction is with the cycle after cycle. Demand for
సాటిస్ఫాక్షన్ రెండుది పనిచేస్తుంది. ఏ పీరియడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ టెంపరరీ నేచర్. ఈ వస్తువుతో ఉదాహరణకి చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకో, వాడిలో ఇలా ఇలా శబ్దం కొట్టేది చాలా ఉత్సాహంగా వాడు అలా కేరింతలు కొట్టుకుంటూ దానికి వస్తాడు. ఇంకొంచెం పెద్దవాడు అయ్యాడు అనుకోండి, వాడికి నమ్మల్గా ఇంత పెద్ద బాలో ఏదో తెచ్చిస్తారు, వాడు ఇక్కడి నుంచి మనం వాడికి విసురుతుంటాం, వాడు మనకు విసురుతుంటాడు, దాంతో వాడు సంతోషపడుతుంటాడు. ఇంకొంచెం పెద్దవాడైతే వాడికి ఒక చిన్న బ్యాటు బాల్ కొనిస్తాం. చిన్న బ్యాటు బాల్ కొనిచ్చిన తర్వాత ఇంతకుముందు వీడు ఇలా గలగలాని శబ్దం అయ్యేది వాడు ముందు పెడితే అది వాడు చూసేస్తాడు. ఎందుకంటే దాని ద్వారా వాడు ఆనందం పొందేటువంటి స్థితి నుంచి వీడు బ్యాటు బాల్ తోటి ఆనందం పొందేటువంటి స్థితికి వచ్చేసాడు. ఈ బ్యాటు బాల్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆడతాడు, తర్వాత ఇంకొంచెం పెద్దదానికి వెళ్తాడు. ఇలా వాడిలో ఒకదాని నుంచి ఒకదానికి అలా వాడు వెళ్ళడం అంటూ జరుగుతుంటుంది. అంతకుముందు దీంతో నువ్వు ఆనందం పొందావు కదా, అది ఇప్పుడు ఆనందం పొందంటే నాకు వద్దంటాడు. ఇంతకుముందు నువ్వు అడిగి దాంతో అది పక్కన పెట్టుకుని పడుకునేవాడు కదా, ఇప్పుడు ఎందుకురా దాన్ని వద్దంటావు అంటే నాకు వద్దదండి, ఇప్పుడు ఇది కావాలంటాడు. సో ఆ రకంగా దాన్ని ఏమన్నా సైకిల్ ఆఫ్టర్ సైకిల్ ఆఫ్ డిమాండ్ ఫర్ సాటిస్ఫాక్షన్, ఏ పీరియడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆఫ్ ఏ టెంపరరీ నేచర్ అండ్ దెన్ ఫర్దర్ డిమాండ్స్. ఇది అనుభవం పొందావు. ఇంతకుముందు ఇల్లే లేదు వీడికి, ఒక ఇల్లు చక్కగా ఒక 4 గదులు ఇల్లు వీడు చక్కగా అద్దెకి తీసుకుని ఉంటున్నాడు, బాగుంది. దాని నుంచి 4 గదుల ఇల్లు మనం కొనుక్కోవాలని వచ్చాడు. ఇంతకుముందు అసలు ఒకే రూమ్లో ఉంటున్నటువంటి వాడు 4 గదుల ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు చక్కగా హాయిగా. ఇప్పుడు 4 గదుల ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు, ఒక ఫ్లాట్ కొన్నాడండి, ఒక 5 ఏళ్ళు అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ కొనాలండి అని అంటున్నాడు. సో దాన్ని ఏమన్నారంటే ఈ 3rd పాయింట్లో ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ స్టడీలీ sought and pursued upon the 3 planes of human evolution. స్టడీలీ sought అది upon the 3 planes of human evolution. ఎక్స్పీరియన్స్ అంటున్నది అనుభవం అంటుంటది, అనుభూతి అంటున్నది. వీడు ఈ 3 ప్లేన్స్లోని వీడు స్టడీలీ sought and pursued upon the 3 planes of human evolution. సో వీళ్ళు ఈ 3 planes of human evolution లో వీడు ఒక్కొక్క దాని చేతి వీడు అనుభవం పొందుతూ ఉండడం, దాని నుంచి ఇంతకుముందు పొందిన దానికన్నా ఇంకా స్టడీలీ దాని నుంచి ఇంకొంచెం అనుభవం పొందడం, అలా వీడు ఒక్కొక్క స్థితిలో నుంచి వీడు ఇలా ఈ 3 ప్లేన్స్లోని వీడు అప్లిఫ్ట్ అవుతుంటాడు, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, వీటిలో చక్కగా ఇలా వాటిలో ఒక ఎక్స్పీరియన్స్ అంటే పొందుతూ ఉండడం అంటే జరుగుతుంటుంది. దెన్ 5th పాయింట్ వచ్చేసి దెన్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ బట్ దిస్ టైమ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. అదే ఎక్స్పీరియన్స్ వీటిలో ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, అంటే వీడనగా ఈ భావములుగా వాడు తెలియబడుతూ ఉండడం అంటుండేదిగా వాడు ఒక ఇన్నర్గా అది ఒక లింకప్గా వీడు ఉండిపోతాడు. వీడనగా ఇంత కారంతో తింటాడనో, లేదా వీడనగా ఇంత కంఫర్ట్ లెవెల్ని వీడు కోరుతాడనో, ఈ రకంగా వీడు తెలియబడుతూ వస్తుంటాడు. 6th పాయింట్ వచ్చేసి డిమాండ్ మెట్ అంటిల్ satiety is reached. For in time all men do eventually achieve that which they demand. వాడు కోరినది వాడు పొందేంత వరకు వాడు కోరాడు ఒకటేదో, డిమాండ్ అంటున్నది వాడు సటైటీ అంటిల్ ద సటైటీ ఇస్ రీచ్. వాడిలో ఒక సాచురేషన్ స్టేట్ ఉన్నటువంటిది వచ్చేంత వరకు వాడిలో ఆ కోరిక అంటున్నది పనిచేస్తుంది. సటైటీ అంటే ఉదాహరణకు వాడిలో 60 ఏళ్ళు ఏదో ఇంత వయసు వచ్చేంత వాడిలో కోరిక అంటున్నది అలా పనిచేస్తుంది. Satiety is reached for in time all men do eventually achieve that which they demand. Eventually achieve that which they demand. వాడు కోరినది వాడు అందరూ కూడా వాడు ఆ వయస్సు లేదా ఆ స్థితి లేదా ఆ అనుభవం అంటున్నది చెందేంత వరకు వాడు ప్రతివాడు కూడా ఆ విధంగా జీవించడం అంటుంటే జరుగుతుంది. అదేదో పొందాలి, ఇదేదో చెయ్యాలి అంటున్నది వాడు. Then comes the demand for inner spiritual compliances, happiness and bliss. ఆ స్థితి ఎప్పుడైతే పొందాడో, ఒక ఇల్లు కొన్నాడు, ఒక కారు కొన్నాడు, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాడు, అక్కడ ఏదో ఫార్మ్ హౌస్ తీసుకున్నాడు, ఇవన్నీ అయింది. అప్పుడు వీటిలో నెక్స్ట్ డిమాండ్ ఏమని స్టార్ట్ అవుతుందంటే 7th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే స్పిరిచువల్ కంప్లయన్సెస్, హ్యాపీనెస్ అండ్ బ్లెస్, ద హెవెన్ విష్ బికమ్స్ పవర్ఫుల్. వాటిలో అప్పుడు కోరిక ఏమని మారుతుంది, ఏదైనా సరే ఒక సాధన చేసుకోవాలండి, ఏదైనా సరే ఒక 4 రోజులు వెళ్ళి కాశీలో ఉండి రావాలండి అంటే. ఇంతకుముందు కోరిక వాటన్నిటి మీద పడింది, ఇప్పుడు కోరిక ఏమైంది, ఇది కూడా ఇక్కడ కూడా పనిచేస్తున్నది కోరికే, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఫోకస్ మారింది. ఇంతకుముందు వాటి మీద ఉండేది ఫోకస్, ఇప్పుడు ఒక తీర్థయాత్ర చేయాలంటే కోరికగా అది నిలబడింది, అక్కడ కూడా పనిచేస్తున్నది కోరికే. 8th పాయింట్ a vague realization that 2 things are needed, purification and the power to choose a right, which is right discrimination. ఇక్కడ ఏ వేగ్ రియలైజేషన్ దట్ 2 things are needed. వీళ్ళు ఒక రియలైజేషన్ రెండుది వచ్చింది, ఏంటంటే ఒక పర్ఫెక్షన్ రెండుది రావాలి, తర్వాత రైట్ డిస్క్రిమినేషన్ రెండుది రావాలి అక్కడ ఒకటి వచ్చింది.
పర్ఫెక్షన్, ఒక పర్ఫెక్ట్గా ఉండాలి. సాధన అంటే చాలా చక్కగా సాగాలి. మనకి ఒక చక్కటి విధానంగా ఉండాలి, ఒక చక్కటి గురువు ఉండాలి, మనకి ఒక చక్కటి దృక్పథం కలిగి ఉండాలి. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి చక్కగా మనలో వికసించి పనిచేయాలనేటువంటిది నెక్స్ట్ ఏర్పడుతుంది. ఒక తీర్థయాత్ర చేసినటువంటి వాడికి నెక్స్ట్ ఇటువంటి విషయాలు వీడికి ఏర్పడుతుంటాయి. తర్వాత 9th పాయింట్ వచ్చరికి ఏ విజన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. చక్కటి ప్యూరిఫికేషన్ అన్నారు కదా. నెక్స్ట్ వీడియో ఏంటంటే విజన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. మనకు కాసేపు ఎండాకాలం ఉంటుంది, కాసేపు చలికాలం ఉంటుంది. ఇలా మన జీవితం అంటుంటుంది అనేక విధాలుగా ఇది వెళుతుంది. దాన్నే లిబ్రాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు తులారాశిలో. ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటున్నది ఇది 2 తాసుల్లో ఇవి కాసేపు ఇది ఎక్కువ వెళ్తుంటుంది, ఒకటి కిందకి వెళ్తుంటే ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందకు వస్తుంటే ఇంకోటి పైకి వెళ్తుంది. కనుక ఇవి 2 కూడా ప్యాసివ్ అవ్వాలంటే సెంటర్గా మధ్యలో ఉన్నటువంటి ముళ్ళు ఇది యాక్టివ్గా ఉంటారు. దాన్నే సత్వా స్టేట్ అన్నారు. సత్వా ఇస్ నాట్ ఏ డిఫరెంట్ థర్డ్ వన్, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద టూ అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు. రజస్సు తమస్సు ఈ 2 కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి స్థితిని సత్వము అన్నారండి. అంటే దట్ ఈస్ నాట్ ది థర్డ్ స్టేట్ అన్నట్టుగా చెప్తారు మాస్టర్. ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ స్టేట్ అని చెప్తారు. సో ఇక్కడ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మీద వీడు చక్కటి దృక్పథం కలిగి ఉంటాడు. కాసేపు సంతోషం ఉంటుంటుంది, కాసేపు ఆనందం ఉంటుంటుంది. ఇవి 2 కూడా జీవితంలో సామాన్యమే అనే విషయం వీడు చక్కగా తెలుసుకుంటాడు. ద రియలైజేషన్ ఆఫ్ దట్ అది ఏ విషయం అది. 10th పాయింట్ వచ్చేటికి ద రియలైజేషన్ ఆఫ్ ద నారో పాత్ విచ్ లీడ్స్ బిట్వీన్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఒక నారో పాత్ ఉందండి. ఆ నారో పాత్ ఏంటంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మధ్యగా ఉంటుంది. సంతోషము ఉంటుంది. సంతోషం కలిగినప్పుడు చాలా బిజినెస్, చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. బాగా ఎక్కువ ఆనందం పడిపోవడమో అక్కర్లేదు. ఏదో బిజినెస్ తెలియకుండా ఏదో తప్పు జరిగింది, నష్టపోయారు, అయినా బాధపడకండి అంటారు మాస్టర్ గారు. హోమియోపతిలో కూడా అదే ప్రిన్సిపల్ చెప్తాడు వెంట గారు. వాడు బిజినెస్ లాస్ వచ్చి వాడు అలా దిగులు పడిపోయాడు అనుకోండి, వాడు యోగ సాధన పనికిరాడు. దిగులు పడకూడదు, ఓకే దట్స్ ఆల్ రైట్, అయిపోయింది. 10 లక్షలు 10 రూపాయలు ఏదో నష్టం వచ్చింది, ఎవడో జేబులో కొట్టినాడు, అయిపోయింది. దాన్ని అక్కడ మర్చిపోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటుంటుంది ఎప్పుడు కూడా అది మనలో వెలగాలి. ఎప్పుడు కూడా అది వెళ్ళకుండా అరే నాది ఇది పోయింది అంటుంటుంటే మనం చాలా మన మైండ్ దానివల్ల చాలా దెబ్బతింటుంది. పోయింది అయిపోయింది, దానికి ఏదైనా కావాలంటే ఏదైనా చేయాలో అది చేసేసేయండి, ఊరుకోండి అంతే. దాని గురించి మైండ్లో పెట్టుకోకండి. పోయింది దానికి ఏదో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోండి, తీసుకోవద్దని కాదు. అంటే ఏంటి, ఏదో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎవరికైనా చెప్పాలా, వాడి గురించి చెప్పేసేయండి. దాని గురించి మైండ్లో కనెక్టెడ్ అంటే డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడు వీడికి చక్కటి లింకప్ ఉంటుంది. తర్వాత 11th పాయింట్ వచ్చేసరికి డిసైపుల్షిప్ అండ్ ద రిపల్సింగ్ ఆఫ్ ఇరాడియేషన్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్. అప్పుడు వీడికి డిసైపుల్షిప్ అంటుంది వీడికి అప్పుడు అందుతుంది. రిపల్షన్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్ అంటుంది వీడికి. ఇది 11th పాయింట్. Such briefly and inadequately is stated in the story of man as he searches for happiness, for joy and for bliss. Happiness is different, joy is different, bliss is different. 3 స్థితులుగా వీడికి దర్శనం పడుతుంటుంది. ఇందు గురించి ఇక్కడ ఏమన్నారంటే కామ బెటర్ అండ్ రసన్. Happiness is the one where the physical things are needed, where it works with the physical things. తర్వాత bliss అన్నటువంటిది సోల్ లెవెల్లో పొందేటువంటి, జాయ్ అనేటువంటిది మెంటల్ ప్లేన్లో పొందేటువంటి. దానికి తేడా ఉంది, అవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియలైజేషన్ యాజ్ హీ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ ది ఇన్స్టింక్ట్స్ టు దట్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అండ్ ఇల్యూమినేషన్, ఐడెంటిఫికేషన్, గ్రేట్ ఇల్యూజన్ అన్నది. సో ఇక ప్రధానంగా 2 థింగ్స్ అంటే ఉండాలని చెప్తున్నారు. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లో లా ఆఫ్ రిపల్స్ ఇంటూ ప్లే అంటే రావాలంటే ప్రధానంగా 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. One is the quality of his motive. Only the desire to serve is adequate to bring about the necessary reorientation and subjection to the new technique of living. New technique of living అంటే ఈ మన లైఫ్లో ఎప్పుడైనా సరే మనం జీవిస్తున్నామట అంటే ప్రతి వాడికి కూడా కష్టాలు అంటే కామన్. అది లేకుండా లైఫ్ ఉండదు, అది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ప్రతి వాడికి కూడా కష్టాలు ఉంటాయి. 1 కోటి రూపాయలు కష్టాలు ఉండవు అంటే వాడికి ఉంటాయి. 10 రూపాయలు ఉంటే కష్టం ఉండదు అంటే వాడికి ఉంటాయి కష్టాలు. కనుక కష్టం అనేటువంటిది 0 లెవెల్ నుంచి 100 లెవెల్ దాకా ప్రతి వాడికి కష్టం ఉంటుంది. కష్టం అనేటువంటిది లేకుండా మానవుడు ఉండడు. ఫస్ట్ అది రాసి పక్క పెట్టేసుకోండి. సో కష్టాలు అనేటువంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉంటుంటాయి. కనుక ఈ కష్టాలు అనేటువంటి వాటిని మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన సాధన నుండి చక్కగా చేసుకోవడం, ఈ కష్టాలు అనేటువంటి మన ఎక్కడో కూడా అవి మనల్ని కంట్రోల్ చేయడం అంటుందిగా కాకుండా మనం వాటిని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి స్థితి మనం పొందేటువంటిది మనకు కావాలి జీవిస్తున్నప్పుడు.
లేకపోతే ఏమవుతుందంటే ఒక కష్టం తీరింది అని అనుకునే లోపు ఇంకో కష్టం మనకు కనబడుతూ వస్తుంటుంది లైఫ్లో. కనుక ఈ కష్టాలు తీరేది ఎప్పుడు? కనుక ఇదంతా పెద్ద సమస్యగా ఉంటుంది. ఒక అలా వలయం లాగా చుట్టుకుపోయి ఉంటాడు ప్రతి మానవుడు కూడా. వేరే వాడిని చూస్తే వీడికి అనిపిస్తుంది వాడికి ఏం కష్టం ఉంది, వాడు హాయిగా ఉంటాడు, వాడు పొద్దున్న పోయి హాయిగా ఉద్యోగం చేసుకొస్తాడు, ఇట్లేదో అనిపిస్తుంటుంది ఎదురు దూరపు కొండలు మునుపులాగా. కానీ వాడికైన కష్టాలనే వాడిని అడిగితే తెలుస్తుంది. కష్టాలు అనేటువంటి ప్రతి వాడికి ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టం ఉంటుంది. కష్టం అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది, కానీ లోపల ఉండేటువంటిది మాత్రం ఒకటే. కనుక ఈ కష్టం నుంచి వీడిని మానవుడిని ఏం చేయడం చేత వీడు దీని నుంచి క్రాస్ అయ్యి వీడు చక్కగా ఒక చక్కటి సాధన అంటుంది చక్కగా చేసుకోగలడు, ఒక చక్కటి జీవన విధానం కలిగి ఏం చేయడం చేత ఉండగలడు అంటే ప్రధానంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి అన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిజైర్ టు సర్వ్, చక్కటి సేవ అనుకోండి చెయ్యాలి. ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఏం సేవ చేద్దాం అంటే భావం బాగా పెట్టుకుని ఉండాలి. సేవ 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 చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడకండి. సేవ అనుకునేది బాగా చెయ్యండి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేటికి ఒబీడియన్స్ అన్నారు. వీడిలోనూ వీడి చుట్టూతో అన్నటువంటి వాడితో ఒబీడియంట్గా వర్తించండి అన్నారు. అంటే వీడిలో ఉన్నవాడు పరమాత్మే, వీడు చుట్టూతో అన్నటువంటి వాడు పరమాత్మ, వాడితో ఒబీడియన్స్ కలిగి ఉండండి. వాడే మాట్లాడుతున్నా సరే వాడిని వినడానికి ప్రయత్నం చేయండి. వాడే మాట్లాడుతున్నాడు, నా లోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టు కాక, అది జరుగుతూ ఉండాలి. దాన్ని ఒబీడియన్స్గా చెప్పారు. ఈ 2 విషయాలే మానవుణ్ణి వాడిని పరిశుద్ధంగా లేదా ఒక పర్ఫెక్ట్ బీయింగ్గా తయారు చేయగలదు, వేరేది ఏదీ లేదండి అని చెప్తారు. మొత్తం సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవ్వాలంటే ఈ 2 వేరేది లేదని చెప్తారు ఇందులో. సో ఒకటి సర్వీస్ అంటే ప్రతివాడు కూడా వాడు ఏ లెవెల్లో ఉన్నా సరే వాడు సర్వీస్ అంటే చేయాలి. ఇటువంటి నాకు సర్వీస్ చేయడానికి టైం లేదండి అని అనుకున్నాము అంటే మనం మోసం చేసుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే వాడు సర్వీస్ చేయాల్సిందే. అంటే వాడికి ఉన్నటువంటి కష్టాలు వాడికి అదేదో మంత్రం చేయించితే పోతాయి కదండి, అదేదో జాతకం చూపించుకున్నాను వాడికి వాడుకో శనికి పూజ చేస్తే పోతుందట అంటే, రాహుకి పూజ చేస్తే పోతుంది అంటే అది మనం మోసం చేసుకోవడమే. బాగా గుర్తుపెట్టేసుకోండి కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ అన్నీ కూడా. అందురించి ఇంత మనం ఎన్ని క్లాసులు అటెండ్ అవుతాం మళ్ళీ వాటిలోకి మనం పడిపోవు. అవి చేసుకోవద్దని కాదు, అవి చేసుకోవడం చేత ఏమవుతుందంటే మనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంటే మనం ఏం చెయ్యాలంటే మనకు పెరుగుతుంది. అది చేయకుండా మనం కూర్చుంటే మన కష్టం తీరదు. కనుక మనకు ఉన్నటువంటి కష్టాలు పోవాలంటే ఆన్ ది హోల్ ఎవడైనా సరే భూమి మీద ఎవడైనా సరే చేయవలసింది ఒకటి సర్వీస్ అన్నారు, 2 ఒబీడియంట్ కలిగి ఉండాలని చెప్పారు. టు ద ఒబీడియన్స్ టు ద లైట్ which is in him and around him. Service and obedience are the great methods of relief and constitute the underlying causes which will bring the law of repulse into play. ఎప్పుడైతే ఇవి 2 కలిగి ఉంటాడో అప్పుడు వీటిలో లా ఆఫ్ రిపల్స్ అంటుండేది ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. లా ఆఫ్ రిపల్స్ అంటే వీడి యొక్క దేహ భ్రాంతి, దేహము అటువంటిది దాని నుంచి వీడు విత్డ్రా అయి వీడు పనిచేయగలుగుతాడు. అది వీడికి ప్రధానంగా అనిపిస్తున్నట్టు లా ఆఫ్ రిపల్స్. సర్వీస్ రిలీజెస్ హిమ్ from his own thought life and self-determination. Obedience to his own soul integrates him into the larger whole, wherein his own desires and urges are negated in the interest of the wider life of humanity and of God himself. God is the great server and expresses his divine life through the love of his heart for humanity. అది కలిగి ఉండాలి మనం కూడా. Yet when these simple truths are enunciated and we are urged to serve our brother and to obey our soul, it seems to us so familiar and so uninteresting that it can evoke but little response. If we were told that the following of a prescribed form of meditation, the practicing of a definite formula of breathing and regular concentration upon a specific center would release us from the wheel of life and identify us with the spiritual life and its world of being, gladly and willingly and joyously would we follow our instructions. But when in terms of the occult science we are told to serve and obey, we are not interested. Serve and obedient గా ఉండు అంటే మనకి ఇష్టం ఉండదండి. అదేదో మెడిటేషన్ చెయ్యి, అక్కడ ఏదో పాయింట్ పెట్టారు, ఇదేదో ఇలా చెయ్యి, ఈ మంత్రం చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇవన్నీ చేస్తే నీలో ఉన్నటువంటి కుండల్ని పైకి వెళ్తుంది, కుండల్ని పైకి ఎప్పుడైతే సహస్రారం జరుగుతుందో ఇలా చెప్తే మనకు సంతోషంగా ఉంటుంది. కానీ 10 మందికి వీలైనంత సేవ చేయండి అంటుంటే ఏం చేస్తామండి వీళ్ళందరికీ అంటుండేదిగా అనిపిస్తుంది. 10 మందికి మంచినీళ్ళు ఇచ్చేటికి అబ్బా చాలా గురు పూజల్లో మనం చాలా సేవ చేస్తాం అనిపిస్తుంది. 10 మందికి మనం నుంచి నోటీస్ చాలా చేస్తామంటే సర్వీస్ మనం అనుకుంటుంటాం. కనుక
అది అలా అనిపిస్తుంటుంది మానవుడికి. We are told to serve and obey. We are not interested. At service is the mode par excellence for awakening the heart center, and obedience is equally potent in evoking the response of the two head centers to the impact of soul force and unifying them into one field of soul recognition. So little do men understand the potency of their urges. సో పొటెన్సీ ఆఫ్ దేర్ అర్జెస్ అంటున్నది, అంటే ఎంతగా మనలో ఈ అర్జ్ అంటున్నది ఉంటుందో అప్పుడు అంతగా మనం లక్ష్యం పడతాం. ఏంటి ఈ అర్జ్ అంటే, ఒకటి వీడు ఒక హార్ట్ సెంటర్ అంటున్నది హయ్యర్ సెంటర్కి ఎవోక్ అవ్వాలంటే వీడు ప్రేమగా వీడు 10 మందికి వీడు సేవ చేయాలి. సర్వీస్ అంటుంది చేయడం చేత మాత్రమే వీడి యొక్క హృదయ కేంద్రం విచ్చుకుంటుంది. సర్వీస్ అంటుంటే చేయకుండా హృదయ కేంద్రం విచ్చుకుంటుంది అని ఎవడైనా చెప్పాడు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కుండలిని చక్రం కింద నుంచి కుండలిని శక్తి అలా సహస్రారం చెప్తుంది, మెడిటేషన్ చేస్తా కూర్చో అని చెప్పి ఎవడన్నా చెప్పి అందులో సర్వీస్ అటువంటిది పార్ట్ లేకుండా చెప్తున్నట్టు అంటే మీరు అస్సలు మోసపోకండి, అది జరగదు. సర్వీస్ అంటున్నది బాగా చేయాలి. అందుగురించే మాస్టర్ గారు మనకి సర్వీస్ అంటున్నది కంపల్సరీగా చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళైతే నోట్ చేసుకోండి. ఇఫ్ ద అర్జ్ టు సాటిస్ఫై డిజైర్ ఈజ్ ది బేసిక్ అర్జ్ ఆఫ్ ది ఫార్మ్ లైఫ్ ఆఫ్ మ్యాన్, the urge to serve is the equally basic urge of the soul in man. If the urge to satisfy desire is the basic urge of the lower form life of man. Urge to satisfy desires. మనలో కోరికలు అనేటువంటిది తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు లోవర్ సెల్ఫ్ అయితే, హయ్యర్ సెల్ఫ్ లేదా సోల్ లెవెల్లో అనేటువంటి డిజైర్ ఏముంటుందంటే 10 మందికి సేవ చేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్ బీయింగ్గా వీడు సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా వాడు సేవ అలా చేసుకుంటూ ఉంటాడు. ఎంతమందికి మందులు ఇచ్చాం అంటున్నది కౌంట్ ఉండదు, వీడికి సేవ చేస్తుంటారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. 10 మందికి ఇచ్చాం, 100 మందికి ఇచ్చాం, దట్ డజంట్ మ్యాటర్. చక్కగా మందులు ఇచ్చుకోవడం చాలా బాగుంది, అంతే చాలు, అదిగా ఉంటాడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇన్ దిస్ సెక్షన్. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ యాజ్ ఎట్ సెల్డమ్ సాటిస్ఫైడ్, ఇండికేషన్స్ ఆఫ్ ఇట్స్ ప్రెసెన్స్ ఆర్ ever to be found, nevertheless even in the most undesirable types of human beings, it is evoked in moments of high destiny or immediate urgency and of supreme difficulty. The heart of man is sound but oft asleep. తర్వాత ఇక్కడ సర్వ్ అండ్ ఒబే, ఇది ప్రధానంగా కలిగి ఉండాలని చెప్తున్నారు. ఇది ప్రధానంగా it is as it seldom satisfied, indications of its presence and are ever to be found, nevertheless ever even in the most undesirable types of human beings. Undesirable types of human beings లో కూడా ఇదే సాధన, ఇదే చెప్పుకోవాల్సినటువంటి విధానం. కనుక ఎవరైనా సరే ఈ విధంగా జీవించడమే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, దే హ్యావ్ బీన్, అది ఎవరైతే చక్కగా ఈ సర్వ్ అండ్ ఒబే అంటే చక్కగా చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకి దే హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ టు ది consideration of man in terms of personality, devotions, and of obedience to masters and leaders, instead of service of obedience to the soul in all. The truth is, however, steadily emerging and must inevitably triumph. Once the aspirant upon the probationary path has a vision of this, ఎప్పుడైతే ఆయనకి చక్కగా ఈ విధంగా జీవిస్తుంటాడో వాడిని ఒక మాస్టర్, ఒక లీడర్ వాడిని చక్కగా గైడ్ చేస్తారు. సర్వీస్ అనుకున్నది ఒబీడియన్స్ లేకుండా పరమగురువు నన్ను అనుగ్రహించాలి అంటే ఏమీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రస్తుతం అదే చెప్తున్నారు మనకి. సో ప్రొబేషనరీ పాత్రలో ఉంటుంటాడు, ఆస్పిరెంట్గా ఉంటుంటాడు. ప్రొబేషనరీ పాత్ర అంటే మనకు తెలుసు, డిసైబుల్ అనేటువంటిది అవ్వడానికి ముందు ఉండేటువంటి స్థితి ప్రొబేషనరీ పాత్ర. ప్రొబేషనరీ పాత్ర తర్వాత వీడు డిసైపుల్ అవుతాడు. డిసైపుల్ తర్వాత వీడు యాక్సెప్టెడ్ డిసైపుల్ అవుతాడు. డిసైపుల్గా ఉన్నంత మాత్రం వీడు యాక్సెప్టెడ్ డిసైపుల్ ఇస్ డిఫరెంట్, డిసైపుల్ ఇస్ డిఫరెంట్, డిసైపుల్ ఇస్ డిఫరెంట్, ప్రొబేషనరీ ఇస్ డిఫరెంట్. యాక్సెప్టెడ్ డిసైపుల్ నుంచి నెక్స్ట్ స్టేజ్, ఇనిషియేట్ స్టేజ్ అన్నారు. సో దాని నుంచి వీడు అడాప్ట్ నుంచి మాస్టర్, ఇది స్థితులు. సో ఇక్కడ ప్రస్తుతం అన్నారు ప్రొబేషనరీ పాత్ అన్నారు, law of repulse అన్నారు. Probationary path has the vision of this, then the law of desire which has governed him for ages will slowly and surely give place to the law of repulse. వీళ్ళు ఎప్పుడైతే ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడికి డిజైర్స్ అన్న నెమ్మదిగా తగ్గిపోయి లా ఆఫ్ రిపల్స్ అంటుంది వాళ్ళు ప్రభావం చూపడం స్టార్ట్ చేస్తారు. విచ్ విల్ ఇన్ టైమ్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ ది థ్రాల్డమ్ ఆఫ్ నాట్ సెల్ఫ్, ఇట్ విల్ లీడ్ హిమ్. అది బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వీడు స్లోగా ఆ ప్లేన్స్ లో నుంచి వీడు హయ్యర్ ప్లేన్స్ లోకి వీడు ఇలా లిఫ్ట్ అప్ అవుతాడు. లా ఆఫ్ రిపల్స్ అంటుంది వాళ్ళు పనిచేయడం చేత.
Let us remember, however, that a discrimination which is based upon a determination to be free and a dispassion which is the indication of a hard heart will land the aspirant in the prison of the crystallized shell, which infer this selfish spiritual desire is after the major sin of so-called ESOTERIC and must be carefully avoided. Selfish spiritual desire. సో వీళ్ళు ఎప్పుడు కూడా వాడు నేను మాత్రం అన్నటువంటిదిగా వీళ్ళు పనిచేస్తుంటే మాత్రం వీడు ఎప్పటికీ అభివృద్ధి పొందలేడు. వీడు ఎప్పుడు కూడా చక్కటి ఇది స్థితి సాధించలేడు. అందుగురించి వీడు ఎప్పుడు కూడా చక్కగా therefore he has his wise will apply himself to serve and obey. వాడు ఎప్పుడు కూడా సర్వీస్ అండ్ ఒబీడియన్స్ ఈ రెండు కలిగి ఉండాలి. అది ప్రధానంగా ఈ పాఠంలో మనకి చెప్పారు. నెక్స్ట్ పాఠం ఏంటంటే ది లా ఆఫ్ రిపల్స్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్. When the discriminating sense, the spiritual correspondence of the sense of smell and the last of the five senses to emerge in humanity has been adequately developed in the aspirant, and he knows the pace of opposition and has gained a vision of that which is neither of them, that he can pass on to the path of discipleship and enter into the arduous task of cooperating with the spiritual laws, particularly with the law of repulse. ఇప్పుడు ఎప్పుడైతే చక్కగా ఒక స్థితి తెలుసుకున్నాడు ఏంటంటే మనలో పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అటువంటి పనిచేస్తుంటాయి. మనకు కాసేపు ఇది వచ్చినట్టు అవుతుంటుంది, కాసేపు రానట్టు అవుతుంటుంది. లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా మనలో ఉంటుంటాయి. వీటి అంతా ఒక చక్కటి సమదృష్టి కలిగి ఉండడం అంటుండేది సాధన ప్రధానం ఏంటంటే నియమం అంటుండేది ఒక డిసైపుల్ వాడు తెలుసుకుంటాడని నేను చెప్తున్నారు. దీని నుంచి మనకి ఈ పాఠం స్టార్ట్ అవుతుంది. ఇది రేపు చెప్పుకొని మూడో పాఠం కూడా రేపు వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్య సదమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.